క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత 2 వారాలుగా మనం రక్షణను గురించిన విషయాలు నేర్చుకుంటున్నాం. మనిషి తాను రక్షింపబడి దేవుడున్న ఆ మహాలోకం పరలోకం చేరాలంటే ఏం చేయాలో మనం నేర్చుకుంటున్నాం. ఈ భూమి మీద జీవితం కొంతకాలం ఉండేదే. ఇక్కడ శాశ్వతంగా ఉండేవారు ఎవరు లేరు. మన ముందటి తరాలలో మనం ఆలోచిస్తే ఎందరో గొప్పవారు, పేదవారు, ధనికులు, సామాన్యులు, శాస్త్రవేత్తలు ఇలా ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారే. ఇక మన జీవితాన్ని కూడా మనం ఆలోచిస్తే ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణాన ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మహాలోకానికి మనం చేరాలి. వెళ్ళిపోయిన తర్వాత పరదేశుకు మనం చేరాలి. అక్కడ పరదేశంలో ఏముంటుందనంటే నెమ్మది ఉంటుంది. మీ అందరూ తెలుసు కదా, లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. ఈ లోకంలో అయితే ఎన్నో కష్టాలు పంపించాడు అతను. ఈ లోకంలో లాజరు గారికి నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, అంత బాధ, అంత ఇబ్బంది. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని కోసం బ్రతికాడు, దేవుని గురించి ఆలోచించాడు. పరదేశకు వెళ్ళిన తర్వాత నెమ్మది పొందుతున్నాడు. మన జీవితాలు కూడా మనం ఆలోచిస్తే ఈ లోకంలో మనకి నెమ్మదంటూ లేదండి. మీరు ఒక్క 10 రోజులు ఇంట్లో నెమ్మది తీసుకున్నారనుకోండి, నెమ్మది పొందారనుకోండి, మీరు ఒక్క 10 రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారనుకోండి, మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ నెమ్మది లేదు. ఇక్కడ మనకి పొదుపు కట్టాలి, లోన్లు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, వారాలు కట్టాలి, తినటానికి ఆహారాన్ని సంపాదించుకోవాలి, కొట్లో అనేకమైన వస్తువులు జీవనం కోసం కొనుక్కోవాలి. మరి ఇవన్నీ ఇంట్లో నెమ్మది తీసుకుంటే వస్తాయా? మనకి రావు. అందుకే ఈ భూమి మీద ఉన్నంత వరకు మన జీవితం ఎలా ఉంటుందంటే ఉరుకులు పరుగుల జీవితం, ప్రయాసతో కూడుకున్న జీవితం, పనితో కూడుకున్న జీవితం. ఇన్ని ప్రయాసలు, ఇన్ని ఇబ్బందులు మనం పడతాము కనుక ఈ లోకంలో ఇక్కడ నుంచి ఒక్కసారి పరదేశకు వెళ్ళామనుకోండి, అక్కడ మనకి నెమ్మది, చాలా నెమ్మది అండి. అలాంటి నెమ్మదికి మనం చేరుకోవాలంటే ఈ భూమి మీద మనం దేవుడు చెప్పినట్టుగా దేవుడి కోసం బ్రతకాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని పని మనం చేయాలి. అందుకే ఆ చెరసాల నాయకుడు అన్నాడు పౌలు గారితో, అయ్యా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి అంటే, రక్షణ పొందాలి అంటే ఏమీ చేయకుండానే రక్షణ వస్తుంది అని అనుకుంటే పొరపాటే. మనం ఏం చేయకుండా, మనం ఏ పని చేయకుండా, మనం ఏం చేయకుండా మనకు రక్షణ అయితే రాదు. అందుకనే గత 2 వారాలుగా మనం రక్షణకు సంబంధించిన అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాం. ఈ రక్షణ అనేది, రక్షింపబడటం అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా అవసరం. ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్ ఇది. అలాంటి రక్షణ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ కొందరు ఏం చేస్తున్నారో చూడండి. సంఘంలో పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల
ఎలాగు తప్పించుకుందుము. అంటే సంఘంలో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే అంటున్నాడు పౌలు గారు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఏదైనా నిర్లక్ష్యం చేసామనుకోండి, అది మనకు చాలా ప్రమాదకరం అండి. మీరు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారా? మీరు ట్రైన్ ఎక్కే ముందు నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి, మీరు ట్రైన్ మధ్యలో ఇరుక్కుంటారు. అలా చాలామంది ఇరుక్కొనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీరు ఎప్పుడైనా కాలువ దాటారా? పెద్ద పెద్ద కాలువల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేదా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేదా చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మనం నిర్లక్ష్యంగా ఉంటే మన ప్రాణం పోతుంది, మనం చెరువులో పడి. అలా చాలామంది చనిపోయారు. ఏ పనిలో ఉన్నా సరే నిర్లక్ష్యంగా ఉంటే మన ప్రాణం ఖచ్చితంగా పోతుంది. అందుకే పనిలో ఎప్పుడు శ్రద్ధగా ఉండాలి మనం. ప్రమాదం ఏ రోజైనా, ప్రమాదం ఎటు నుంచైనా రావచ్చు. మనం పొలాల్లో చూస్తూ ఉంటాం, పాము పుట్టలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి, ఎప్పుడు చూసే పుట్టే కదా, ఎప్పుడు చూసే ప్లేసే కదా అని మీరు నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి, ఒకవేళ అదే సమయానికి దాంట్లో పాము ఉంటే ఆదమరిచిన మిమ్మల్ని ఖచ్చితంగా అదేం చేస్తుందంటే కాటేస్తుంది. అందుకే ఏ పని చేసినా సరే మనం నిర్లక్ష్యంగా ఉండకూడదండి. ఏ పనైనా సరే మనం ఖచ్చితంగా శ్రద్ధగానే చెయ్యాలి. కానీ మనిషి ఎలాంటి వాడంటే మనిషి తన బ్రతుకులో అంతా నిర్లక్ష్యమేనండి. అనేకమైన విషయాల్లో మనుషులు నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. చాలామంది పిల్లలను స్కూల్ బస్ ఎక్కించడానికి రోడ్డుకి తీసుకెళ్తారు. రోడ్డుకి తీసుకెళ్ళినప్పుడు తల్లి ఏం చేయాలండి? పిల్లల్ని చేతితో పట్టుకొని జాగ్రత్తగా స్కూల్ బస్ ఎక్కించాలి. కానీ వీళ్ళకి నిర్లక్ష్యం. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒక చేతితో ఫోన్లో, ఒక చేతితో వీడియోలు చూసుకుంటూ, నీ బ్యాగ్ నువ్వే పట్టుకోరా, ఒక బ్యాగ్ నేను పట్టుకున్నా కదా, క్యారేజ్ బ్యాగ్ నువ్వు పెట్టుకో. ఏది పిల్లవాడికి నిర్లక్ష్యంగా ఉండి బస్సు ఎక్కడానికి వెళ్తే ఆ ఎదురుగా వస్తున్న వాహనాలు గుద్ది ఎందరో పిల్లలు కూడా చనిపోయిన వారు ఉన్నారు. అంటే నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం అండి ఒక డ్రైవర్, బస్సు డ్రైవర్ స్కూల్ బస్సు తీసుకొని వెళ్తున్నాడు. మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది. ఇతనేదో ఆలోచనలో ఉన్నాడు, ఇతనేదో ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఏమండి, బస్సుని ట్రైన్ గుద్దేసిందండి. సుమారు 40 మంది పిల్లలు ఆ రోజు, కొంతమంది చనిపోయారు, కొందరు మరి అవయవాలు తెగిపోయి బ్రతికారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే మనిషి జీవితంలో నిర్లక్ష్యం అన్నది ప్రమాదము, చాలా ప్రమాదం. నిర్లక్ష్యం చాలా ప్రమాదం. మనం మంట దగ్గరికి వెళ్ళినా సరే నిర్లక్ష్యంగా ఉండకూడదు. వంట చేస్తున్నా సరే నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏ పని చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగ ప్రమాదమో ఇక్కడ పౌలు గారు కూడా మీరు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు, మీకు ప్రమాదమేనని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరించాడు చూడండి. ఇట్టి రక్షణను, 3వ వచనం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటాం? అంటే బాప్తిసం తీసుకున్నాను, రక్షణలోకి వచ్చాను, ఆరాధనకు వస్తున్నాను, చర్చికి వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం వింటున్నాను అని మనం అనుకుంటాం. ఇన్ని చేస్తున్నా సరే చాలామంది ఏం చేస్తున్నారంటే
రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏది మనిషికి అవసరమో దానినే మనుషులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏమండి, ఆస్తి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి, డబ్బు విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాం. బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం, ఒక 10,000 డ్రా చేసుకున్నాం, జేబులో పెట్టుకొని వస్తున్నాం. నిర్లక్ష్యంగా ఉన్నాం, ఎవడో కొట్టేశాడు. తర్వాత ఏం చేయొచ్చు? మరలా 10,000 మనం సంపాదించుకోవచ్చు. అవునా కదా? కొన్ని ఉంటాయి. మన అజాగ్రత్తతో మనం నిర్లక్ష్యం చేసిన తిరిగి వాటిని మనం సంపాదించుకోవచ్చు, తిరిగి వాటిని మనం సాధించుకోవచ్చు. పిల్లలు చదువుతున్నారండి, నిర్లక్ష్యంగా చదివాడు, 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. ఎప్పుడు 10th ఎగ్జామ్ ఎప్పుడు? ఏప్రిల్లో జరిగింది. 10th ఫెయిల్ అయ్యాడు. ఒక 2 నెలలు ఆగితే మరలా పరీక్షలు ఉన్నాయి, అంటే ఛాన్స్ ఉంది. కొన్ని సందర్భాలలో నిర్లక్ష్యంగా ఉన్న మరొక ఛాన్స్ మనకు ఉంటుంది. కానీ రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే మనకు ఛాన్స్ ఉండదు. నిర్లక్ష్యంగా ఉంటే ఈ లోకంలో ఎలాగైతే సాధించలేమో, రక్షణ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటే మనం అనుకుంటున్నటువంటి పరలోకాన్ని మనం సాధించలేము. కనుక మనం దేవునికి సంబంధించిన విషయాల్లో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదండి. ఇప్పుడు 4వ వచనం చదవండి. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. ఏమండి, ఆ రక్షణ ఎప్పుడు ప్రారంభమైందంట? ఎప్పుడు ప్రారంభమైంది రక్షణ? ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది. ప్రభువు ఏదైతే బోధించాడో ఆ బోధలోనే ఉంది రక్షణ. ప్రభు బోధే ఈరోజు మనల్ని రక్షించేది. యేసుక్రీస్తు వారి బోధతో ప్రారంభమైతే ఆ యేసుక్రీస్తు వారు మనకు చెప్పిన బోధలో, ఏమండి, ఒక పాఠం పిల్లలకి ఒక పాఠం చెబుతున్నారు అనుకోండి, క్లైమాక్స్ అయితే ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. టీచర్ గారు పాఠం చెబుతూ 45 నిమిషాలు క్లాస్ ఉంటుంది వాళ్ళకి, పిల్లలకి. ఫస్ట్ 10 నిమిషాలు ఆ జోకులు వేసుకుంటారు, నవ్వుకుంటారు, హోంవర్క్ చేశారా లేదా అయ్యి అనుకుంటారు, క్లాస్ అవన్నీ ఉంటాయి. తర్వాత 30 నిమిషాల్లో పాఠం చెబుతాడు. కానీ చివరికి వచ్చేసరికి ఏమంటాడంటే ఇంపార్టెంట్ విషయాలు మరొకసారి చెబుతాడు. అంతేనా? ఇంపార్టెంట్ విషయాలు మరొకసారి చెబుతారు. మీకు సినిమాల మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక మాట చెబుతాను. క్లైమాక్స్ బాగుంటేనే సినిమా హిట్ అయింది. అంతేనా? క్లైమాక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటే ముగింపు చాలా ఇంపార్టెంట్. అలాగే యేసుక్రీస్తు వారి బోధలో కూడా అండి ప్రారంభం నుంచి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఆయన ముగింపులో చెప్పిన విషయాలు ఉన్నాయే, అవి చాలా ఇంపార్టెంట్. ఆయన ఏం చెప్పాడో ముగింపులో మీరు చూడండి ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏమంటే ఏం చేయాలంట? ఏమంటే దేవుణ్ణి నమ్మితే సరిపోదండి. నేను చాలా కాలంగా వాక్యాలు వింటున్నానండి, దేవుని వాక్యాలు నాకు బాగా నచ్చాయి, నేను దేవుణ్ణి నమ్మానంటే సరిపోదు. రక్షింపబడాలంటే దేవుణ్ణి నమ్మితే సరిపోదు. ఏం చేయాలంటే నమ్మి బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షించబడతాడు. సందర్భం వచ్చింది కనుక అడుగుతున్నాను. మన సంఘంలో బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నవాళ్ళు మీరు జాగ్రత్తగా వినండి. మీరు ప్రభువుని నమ్మితే, మీరు దేవుని మాటను నమ్మితే, మీరు రక్షించబడాలి అనంటే ఖచ్చితంగా మీరు బాప్తిస్మము
తీసుకోండి. ఇది మీ మంచి కోసం చెబుతున్నాను. ఇది మీ శ్రేయస్సు కోరి నేను చెబుతున్నాను. ఈ విషయంలో మీరు నిర్లక్ష్యం చేశారా? చాలా ప్రమాదం అండి. ఏమంటే సేవకులుగా మేము కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అండి, విచిత్రమైన కంప్లైంట్లు మాకు వస్తూ ఉంటాయి. అన్నయ్య, ఫలానా వ్యక్తి వాక్యం అంగీకరించాడు, శ్రద్ధగా వాక్యం విన్నాడు, ఆరాధనకు కూడా కొంతకాలం వచ్చాడు అన్నయ్య, కానీ అతను బాప్తిస్మం తీసుకోలేదు. సడన్గా ప్రమాదమై చనిపోయాడు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, సడన్గా ఏదో సమస్య వచ్చి చనిపోయాడు. ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్తాడని మమ్మల్ని చాలామంది అడుగుతారండి. ఏం చెబుతామని చెప్పండి మేము? నేనేమైనా పరదేశకి వెళ్ళొస్తే పరదేశంలో ఉన్నాడో లేదో చూసి కిందకు వచ్చి చెప్పగలను. ఎక్కడికి వెళ్ళాడో లేదో చెప్పలేం కదా. మరి నిర్లక్ష్యం ఎందుకు చేసావు? బాప్తిసం అనేది ఒక 10 గంటల పనా చెప్పండి? జస్ట్ 5 నిమిషాల్లో బాప్తిసం అనేది సేవకులైన వారు ఇస్తారు. అది పెద్ద పని కాదు, గంటల పని కాదు. మరి అలా అని బాప్తిసం అనేది బరువు మోసే పని అండి? బరువు ఏమైనా మోయాలా బాప్తిసం? కాదండి, బాప్తిసానికి బరువు మోసే పని లేదు. అలా అని మీరు బాప్తిస్మానికి వెళ్తుంటే పాస్టర్ గారు ఏమైనా 1 లక్ష రూపాయలు అడిగారు మిమ్మల్ని? నాకు 1 లక్ష రూపాయలు ఇస్తేనే నేను బాప్తిసం ఇస్తానని అన్నారా? ఎవరన్నా అంటారండి? డబ్బుతో కొనేది కాదండి అది. డబ్బు పెట్టాల్సిన పని లేదు, 5 నిమిషాల పనే, ఎటువంటి బరువు లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. వెళ్ళి బాప్తిసం తీసుకొచ్చిన తర్వాత ఏది జరిగినా సరే నిశ్చింతగా ఉండొచ్చు. మరి బాప్తిసం తీసుకోకుండా చనిపోతే నన్ను అడగటం ఎందుకు? ఇక్కడ ఏముంది? వాక్యం ఏముంది? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. ఇక నేను చెప్పను, నువ్వు అర్థం చేసుకో. అర్థం చేసుకోమంటే వీళ్ళు అర్థం చేసుకోరు. మావాడు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు నేను తెలుసుకోవాలి. నేనేం చెబుతానండి చెప్పండి? చెప్పలేం కదండి, మేము డైరెక్ట్ చెప్పలేం కదా. కనుక ఇతను ఎక్కడికి వెళ్ళాడు, అతను ఎక్కడికి వెళ్ళాడని మీరు అడగటం కాదు. అలా ఏ సేవకుని అడిగినా సరే అతడు మీకు నిజం చెప్పలేడు. ఎందుకంటే అతనికి కూడా ఆ విషయం తెలియదు. కనుక సమయం ఉండగానే మనం ఏం చేయాలంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు అని యేసుక్రీస్తు వారు అన్నారు. కనుక మీరు ఖచ్చితంగా నమ్మారు, నమ్మిన మీరు నిర్లక్ష్యం చేయకుండా బాప్తిస్మము తీసుకోండి. ఒకవేళ ఇప్పుడే ఈ సమయంలోనే మా ప్రసంగం అయిన తర్వాత లేదా మన చర్చ అయిపోయిన తర్వాత బాప్తిసం ఇస్తాం అంటే ఎంతమంది వస్తారు చెప్పండి? ఈ ఒక్కరోజు రేపు తీసుకుందామండి అంటారా లేదా? మా నాన్నతో చెప్పాలని అంటారా లేదా? మీ నాన్నతో నువ్వు పెట్టుకుంటే కుదరదు. ఎందుకంటే ఇది దేవుని విషయం. ఇది నీ అంతగా నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. ఏమండి, అది ఎంత అవసరమో ఆ వ్యక్తి ఆ రోజు అడిగాడు కదా పౌలు గారిని. ఆ సందర్భాన్ని ఒకసారి చూద్దామండి. బాప్తిస్మంలో నిర్లక్ష్యం చేయకూడదు అనటానికి ఆ వ్యక్తి తీసుకున్న డెసిషన్ ఎలా ఉందో చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 23. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అంటే పౌలు గారిని చాలా దెబ్బలు కొట్టారండి. చాలా దెబ్బలు కొట్టి పౌలు శీలను ఏం చేస్తారంటే బంధించి అక్కడున్న మరి వాళ్ళు ఉంటారు కదా చెరసాల నాయకులు, అంటే పోలీసులు, కానిస్టేబుల్ అనుకోండి, వాళ్ళు చెబుతున్నారు భద్రంగా కనిపెట్టండి. అతడు ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, లోపలి బయట కదండి,
బయట పక్క వెళ్ళేదంట. ఎందుకంటే అంత స్ట్రిక్ట్ ఆజ్ఞను వాళ్ళు పొందారు. లోపలి చెరసాలలోకి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. ఏమంటే కాళ్లకు కూడా సంఖ్యలు వేస్తే ఇంకా పారిపోతారా? చాలామంది సాధారణంగా చేతులకు వేస్తారు. చేతులకు వేస్తేనే తప్పించుకోవడం చాలా కష్టం. అలాంటిది కాళ్లకు కూడా వేస్తే, కాళ్ళను కూడా కట్టేస్తే, కాళ్ళను కూడా బిగిస్తే ఇంకెక్కడ తప్పించుకుంటారండి వీళ్ళు? అంటే తప్పించుకోవటం చాలా కష్టం. అలాంటి సిచ్యువేషన్లో పౌలు గారు ఉన్నారు. అయితే మధ్యరాత్రి వేళ, ఏమంటే మధ్యరాత్రి అంటే ఎప్పుడు అండి చెప్పండి? మధ్యరాత్రి అంటే ఎప్పుడు? 11, 12, 1 గంట. ఇది మధ్యరాత్రి లేదా 2. ఈ మధ్యరాత్రి వేళ మనమైతే ఏం చేస్తామండి? ఏమండి, మనమైతే పనికి వెళ్ళొస్తాం కనుక అలసిపోతాం, పడుకుంటాం. ఇక్కడ పౌలు గారు ఉన్న సిచ్యువేషన్ ఏంటి? అప్పటికే చాలా దెబ్బలు కొట్టారు. చాలా దెబ్బలు కొట్టారంటే పౌలు గారు కూడా ఏమయ్యాడు? అలసిపోయాడు. ఆయనకు రెస్ట్ కావాలి, విశ్రాంతి కావాలి. అంటే దెబ్బలు కొట్టడం అంటే చిన్న విషయం కదండి. చాలా దెబ్బలు కొట్టారంటే ఇంకా పెద్ద విషయం అది. మనలో 2 చెంపదెబ్బ కొట్టారనుకోండి, ఎంత అవమానంగా ఫీల్ అవుతాండి మనం ఒక్క దెబ్బకే. మనం ఒక్క దెబ్బకే ఎంత అవమానంగా ఫీల్ అయితే, మరి పౌలు గారిని ఎన్ని దెబ్బలు కొట్టారంటే చాలా దెబ్బలు కొట్టేశారంట. అన్ని దెబ్బలు తిన్న పౌలు గారు మధ్యరాత్రి వేళ రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. ఏమండి, ఒక మాట చెబుతాను. పాటలు పాడుతున్నప్పుడు పాడేవారి పాట మనం వినాలంటే పాట ఎలా ఉండాలి? మంచి చక్కటి స్వరంతో, చక్కటి లయతో పాట ఉండాలి. అలా కాకుండా వేరే విధంగా మనం పాట పాడామనుకోండి, అంటే డబ్బాలో రాళ్ళేసి ఊపితే ఏ సౌండ్ వచ్చిందో తెలుసు కదా, ఆ సౌండ్ ఎక్కువ వినబుద్ధి కాదు. అలాంటి సౌండ్తో పాట పాడామనుకోండి, వింటారా ఎవరైనా? వినరండి. మామూలు మనుషులే వినరు. అలాంటిది ఖైదీలు అయితే, ఖైదీల మధ్యన పడితే ఖైదీలకే ఒకవేళ పాట నచ్చలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? అరే మొన్న వేసొచ్చా, ఇక్కడ డిస్టర్బ్ చేయమాకు, నాకు నిద్ర వస్తుంది, అంతే కదండి. అర్ధరాత్రి వేళ పాటలు పాడుతూ డిస్టర్బ్ చేస్తుంటే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? చాలామంది ఇప్పుడు నైట్ నిద్రపోతూ ఉంటారు. నేనే మీ ఇంటికి వచ్చి మైక్ సిస్టమ్ పెట్టుకొని మీ ఇంటికి వచ్చి అక్కడ కూర్చొని పాట పాడుతున్నాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత కోపం వచ్చింది? అలాంటి పరిస్థితి ఆ రోజు జైల్లో ఉంది. ఖైదీలు అంటే మామూలు విషయం కాదు, క్రూరులు వాళ్ళు. చాలా క్రూరంగా ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు, భయపెడతా ఉంటారు. అలాంటి వారే సైలెంట్గా వింటున్నారంటే పౌలు శీల ఎంత మంచిగా పాటలు పాడారో, ఎంత అర్థవంతంగా వాళ్ళు ప్రార్థన చేశారో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఖైదీలంతా వినుచుండిరి. 26వ వచనం చూడండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడెను. అండి, అందరి బంధకాలు ఊడాయంట, తలుపులన్నీ తెరుచుకున్నాయంట. ఇప్పుడు ఖైదీలు ఏం చేయాలి చెప్పండి? ఖైదీలు ఏం చేయాలి? తలుపులు మూసేస్తేనే గోడకు కన్నం ఎలా పెట్టి వెళ్దామా, లేకపోతే కింద సొరంగం ఎలా తీసి వెళ్దామా? చాలామంది అలా తప్పించుకుని ఉన్నారు తెలుసా మీకు? జైలు ఉందా? జైలు కూడా చాలా హైట్ ఉంటుందండి. అంతటి గోడ ఎక్కుతాడు, ఎక్కి దూకి పారిపోవచ్చు. అయితే ఈ మధ్య ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోడలు ఎక్కి దూకి పారిపోతున్నారని అక్కడ పెడుతున్నారు కరెంటు. చూసారా జైలు గోడలు? ఎప్పుడన్నా మీరు చూస్తే జైలు గోడల పైన కరెంటు తీగలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? గోడ దూకకుండా ఖైదీ పారిపోకుండా ఉండటానికి అక్కడ కరెంటు పెడితే ఆ కరెంటు షాక్ ఈడి కింద పడతాడు మళ్ళా. అందుకే కరెంటు ఉన్న గోడలు చాలామంది అంటుకోరు వాటిని. ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? గోడ కడతారు, ఆ గోడ మీద చక్కగా ఒక మరి
ఆ బ్రాందీ సీసాలను లేకపోతే దారిలో దొరికిన సీసాలు తీసుకొచ్చి పగలగొట్టి గోడ చుట్టూరు పెడతారు. అంటే తప్పించుకోకుండా ఉండడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇక ఇలా ఉంటున్నాయని చాలామంది సొరంగాలు దూకుని వెళ్ళిపోతున్నారు. ఏమంటే తలుపులు మూసేస్తేనే సొరంగం తవ్వుకొని మరీ వెళ్తుంటే, ఏమంటే ఒక జైల్లో న్యూస్, చిన్న చెంచా ఒకటి దొరికిందంట. ఏమంటే చెంచా తెలుసు కదా, స్పూన్ ఎంత ఉంటుందండి, చాలా చిన్నది. అలాంటి స్పూన్తో తవ్వి 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 ఆ మట్టంతా జేబుల్లో వేసుకొని ఆడుకుంటున్నట్టుగా వెళ్ళటం, ఆ బయటపడేసి రావటం, అట్లా చేస్తూనే ఉంటుంది ఖైదీ. అలా తవ్వి 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 పెద్ద సొరంగం పెట్టుకొని వాళ్ళు పారిపోయారు బయటికి. ఉంటారండి, ఏ చిన్న అవకాశం దొరికినా పారిపోదామనే చూస్తారు ఖైదీలు. ఇక్కడ గోల్డెన్ ఛాన్స్, తలుపులన్నీ ఒకేసారి తెరుచుకున్నాయి, బంధించిన బంధకాలు కూడా తెగిపోయాయి. ఇక పారిపోవటమే లేటు. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? పారిపోలేదండి. ఏం చేశారు చూడండి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. ఏమంటే ఎందుకు చంపుకోవాలనుకున్నాడు తెలుసా? ఒకవేళ ఖైదీలే పారిపోతే డ్యూటీ నిర్లక్ష్యంగా ఉన్నాడని చెప్పేసి ఇతన్ని ఉరేస్తారు, ఇతన్ని చంపుతారు, క్రూరంగా చంపుతారండి. వాళ్ళెవరో చంపితే క్రూరంగా ఉంటుంది, అదే మనంతట మనం చచ్చిపోతే చాలా ఈజీగా చనిపోవచ్చు. అందుకే అతడు కూడా తనంతట తానే చనిపోదామని నిర్ణయించుకొని కత్తి పైకెత్తాడు. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అంటే ఆ రోజు ఖైదీలలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. ఎంతటి క్రూరుడైనా సరే పౌలు గారు పాడిన పాటలకు, పౌలు గారు చేసిన ప్రార్థనకు వాళ్ళు మారిపోయారంటే ఎంత అర్థవంతంగా వాళ్ళు పాడారో మీరు అర్థం చేసుకోండి. పాటకే మారిపోతారండి, పాటకే మారిపోతారు. అలాంటి పాటలే మన సంఘంలో కూడా పాడాలండి. ఎందుకంటే బయట చాలామంది వింటున్నారు తెలుసా? మీరు పాడే పాటలు చాలామంది వింటున్నారు బయట. ఎలా పాడుతున్నారంటే చాలామంది నేను గమనిస్తున్నానండి, అసలు ప్రాక్టీసే ఉండదండి. ప్రాక్టీస్ చేయరు, ఇక్కడికి వస్తారు, బుక్ ఓపెన్ చేస్తారు, తెలిసిన పాటే కానీ పాడేస్తూ ఉంటారు. ఒక రాగం ఉండదు, ఏం ఉండదండి. బయట మీరు అడగండి, నేను ఈరోజు పాట పాడాను, ఎలా పాడాను అడగండి, మీరు చెబుతారు వాళ్ళు. అలాగే ఉంటుంది మీ పాటలో. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారా చెప్పండి. మీకు చాలామందికి మరి ఆ వీడియో మీరు చూసారో లేదో తెలియదు, కానీ నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశానండి. పని చేసుకునే వాళ్ళే అందరూ మధ్యాహ్నం భోజనం చేస్తారు చూసావా? ఆ భోజనం చేసే టైంలో దేవుని పాట పాడుతూ ఆనందిస్తున్నారండి వాళ్ళు. చూసారా మీరు? చాలామంది వీడియో చాలా సర్క్యులేట్ అయింది, అది చాలా వైరల్ అయింది ఆ వీడియో. అంటే ప్రాక్టీస్ అలాగే ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే బుధవారం పాటలు బుక్ చేస్తాం, బుధవారం పాట పాడతాం, క్లోజ్ చేస్తాం, మళ్ళీ ఆదివారం వస్తాం, మళ్ళీ అదే పాట, మళ్ళీ పాట వేరేది మరి మారాలండి. నేను కొంతమందిని గమనిస్తూ ఉంటా, వాళ్ళు మైక్ పట్టుకున్నారంటే పోయిన వారం ఏం పాడారో ఈ వారం కూడా అదే పాట పాడుతున్నారు. ఇంకా నేర్చుకోరా? వేరే పాటలు నేర్చుకోరా? నేర్చుకోండి, చక్కగా పాడండి, రాగాలు తీయండి, ప్రాక్టీస్ చేయండి. ఏమండి, కఠోరమైన గొంతుతో పాడకుండా దేవుడు అందరికీ వేరువేరు గొంతులు ఇచ్చాడు, వాటన్నిటిని మీరు వంచాలి. వాటన్నిటి మీద మీరు పాడాలంటే రాగాన్ని తీయాలి, ఎంత కష్టమైనా సరే సాధించాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ చేసి మీరు పాడితే అప్పుడు మిమ్మల్ని చాలామంది మెచ్చుకుంటారు. ఎప్పుడైనా మెచ్చుకున్నారా? బయట వినేవాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకున్నారా? ఈరోజు ఎవర్రా ఈ పాట పాడారని ఇప్పుడు మెచ్చుకున్నారా? మెచ్చుకోలేదంటే చెప్పండి. మెచ్చుకోలేదంటే మీరు అలాంటి పాటలు పాడుతున్నారు, ఎలా పాడుతున్నారు? కనుక గుర్తుంచుకోండి, పాటలు మారుస్తాయి మనుషుల్ని. అలాంటి పాటలు మీరు చాలా వినసొంపుగా పాడాలి.
చాలా అర్థవంతంగా పాడాలి, రాగం తీస్తూ పాడాలి. అలా పాడితేనే మారతారు. ఇక్కడ పౌలు గారు పాడారు, శీల గారు పాడారు, ఇద్దరు పాడితే ఖైదీలంతా మారిపోయారు. అప్పుడేం జరిగింది చూడండి. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిలపడి. అంటే దీపం ఎందుకు తెచ్చారండి? కరెంట్ లేదా ఆ రోజు? చెప్పండి. దీపం తెచ్చారంటే దాని ఉద్దేశం ఏంటి? ఆ రోజుల్లో కరెంటు ఫెసిలిటీ కూడా లేదు. ఏమంటే కరెంట్ లేకపోతే మనం ఉండగలమా చెప్పండి? అది కూడా అర్ధరాత్రి అండి. కరెంట్ లేకపోతే మనం ఉండగలమా? ఆ సెల్లో ఎవరో పాట పాడుతున్నారు. ఇక్కడున్న ఖైదీలు మరి మధ్యలో చీకటి ఉంటుంది కదా, కనిపిస్తారా? కనిపించరండి. పౌలు గారు పాట అయితే పాడారు, ప్రార్థన అయితే చేశారు. ఆ ప్రార్థన చేస్తుందోరో పాటలు పాడుతుందోరో వింటున్న ఖైదీలకి వీళ్ళు కనబడరండి, చీకటి అంతా. అలాంటి చీకటి ఉన్నా సరే వీళ్ళు పాడారు, ప్రార్థించారు. దానికి ఖైదీలు మారారంటే ఆ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోండి. అంటే వాళ్ళంతా మారారు. ఒకవేళ పారిపోయారేమో అనుకొని చెరసాల నాయకుడు చనిపోయాడు. వద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం కానీ దీపం తెప్పించి చూశాడంట. చూడండి. వణుకుచు పౌలుకు శీలకు సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా. ఇక అర్థమైపోయిందండి ఆయనకి, అర్థమైపోయిందేక. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఇప్పుడు నాకు రక్షణ కావాలి. ఎంతటి గొప్ప కార్యం నా జైల్లో జరిగిందంటే, ఖైదీలంతా మారిపోయారంటే, ఖైదీలంతా సౌమ్యులయ్యారంటే, మంచివారుగా ఉండిపోయారంటే, వీళ్ళను మార్చిన శక్తి మీది, వీళ్ళను మార్చింది దేవుడు. ఇప్పుడు నేను కూడా మారిపోవాలైతే ఇప్పుడు రక్షణ పొందుటకు నేనేం చేయాలి అడిగాడండి. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. 33వ వచనం చాలా జాగ్రత్తగా చూడండి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకువచ్చి వారి గాయములు కడిగాను. ఏమంటే గాయాలు ఎందుకు కడిగాడండి? గాయాలు ఎప్పుడయ్యాయి అసలు? కొట్టారు కనుక గాయాలయ్యాయి. అంటే గాయం అయ్యేంతగా కొట్టారండి పౌలు గారిని. అంటే చిన్న కొట్టలేదు, రక్తం కారేంతగా కొట్టారండి. అంటే చాలా బాగా కొట్టారు, గాయం అయిపోయింది. ఏమంటే అలాంటి పరిస్థితుల్లో నొప్పితో బాధపడి రెస్ట్ తీసుకోవాల్సిన వీళ్ళు ఖైదీలను ఎలాగైనా సరే మార్చాలి అని దేవుని కార్యం జరిగించారండి అక్కడ. ఏమండి, గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఎప్పుడు? ఏ టైం ఇది? వెంటనే బాప్తిస్మం పొందారంటే ఏ టైం ఇది? అర్ధరాత్రి అండి. అర్ధరాత్రి వేళ బాప్తిస్మం. ఏమండి, చాలామంది క్రైస్తవులు చాలామంది వాక్యం విని బాప్తిస్మం తీసుకోవాలనుకుంటారండి. వీళ్ళు చేస్తున్న తప్పండి చెప్పనా? బాప్తిస్మం అనేది ముహూర్తాలు చూసుకుంటారు వీళ్ళు. చాలామంది ఈరోజు వద్దన్నయ్య, రేపు 10ంటికి మాకు బాప్తిస్మం ఉండి అంటారు. రేపు సాయంత్రం వస్తే అప్పుడు బాప్తిస్మం ఉండి అంటారు. లేదు, మా అమ్మ నాన్న ఊరెళ్ళారు, వాళ్ళు వచ్చాక బాప్తిస్మం తీసుకుంటా అంటారు. లేదు, మా ఆవిడ నేను ఇద్దరం కలిసి బాప్తిస్మం తీసుకుంటా అంటారు. ఇవన్నీ ఏంటి? ముహూర్తాలు ఇవన్నీ. మరి ఈలోపే నువ్వు పోతే చెప్పండి, ఈలోపే బాప్తిస్మం తీసుకుందాం అనుకున్నవాడు పోతే ప్రమాదమే కదా, అతని ఆత్మకు ప్రమాదం. అందుకే బాప్తిస్మం తీసుకోవాలంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ముహూర్తాలు పెట్టుకోవద్దు. ఈరోజు ఈ విషయంలో నన్ను నేను చూసి చాలా ఆనందపడతాను. ఎందుకంటే నేను 2011లో బాప్తిస్మం తీసుకున్నాను, ఆగస్టు నెల. ఆ రోజు నేను క్లాస్కి వెళ్ళాను. ఇలాగే వాక్యం వాళ్ళు నేను నేర్చుకునే తొలి రోజులు అవి. నేను క్లాస్కి వెళ్తే అక్కడ ఒక అన్నయ్య వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆయన ఏ పాఠం చెప్పాడంటే ఈ బాప్తిస్మం గురించే చెప్పాడు నాకు ఆ రోజు.
ఎప్పుడైతే బాప్తిజం గురించి చెప్పానో నేను అసలు బాప్తిజంకి సిద్ధపడలా. చాలామంది సిద్ధపడతారు. ఎలా సిద్ధపడతారంటే, మరి అక్కడికి వెళ్తాం కదా, నీళ్ళలో ముంచుతారు, టవల్ తీసుకెళ్ళాలి, బట్టలు తీసుకెళ్ళాలి, మార్చుకోవాలి, రావాలి, ఇవన్నీ సిద్ధపాటు. ఇవన్నీ మరి నేను క్లాస్కి వెళ్ళాను. క్లాస్కి వెళ్తే ఆయన బాప్తిజం గురించే పాఠం చెప్పాడు. ఆ రోజు 8ంటికి ప్రారంభమైతే క్లాసు, 10ంటికి క్లాస్ అయింది. ఇక మేము భోజనం చేసుకొని మరలా ఆ ప్రాంతం నుంచి కృష్ణానది ఉంది కదా, కృష్ణానదిలో ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఒకప్పుడు కృష్ణానది లేదు, ఇప్పుడున్నట్టుగా లేదండి. అప్పుడు అసలు ఏమి ఉండేవి అక్కడ. అలాంటి కృష్ణానదిలో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి. అప్పుడు సమయం ఎంత ఏంటంటే 10:30, 11 అవుతుంది. నేను అడిగాను, అన్నయ్య మరి నేను బాప్తిజం గురించి ఇప్పుడు విన్నాను, నేను బాప్తిజం తీసుకుంటాను, నాకు ఆలస్యం చేయను అన్నాను. అడిగాను. వెంటనే వాళ్ళు నన్ను కాలువ దగ్గర తీసుకెళ్లారు, కృష్ణానది దగ్గర తీసుకెళ్లారు. ఆ నదిలో నాకు బాప్తిజం ఇచ్చారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్తాను, బస్సు ఎక్కాను. బస్సు ఎక్కితే సీట్లో కూర్చున్నాను అనుకోండి, నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళన్నీ తడిసి పక్క వాళ్ళకు కూడా ఇబ్బంది అయింది. అందుకే నేను సీట్లో కూర్చోలేదు. సీట్లో కూర్చోకుండా ఆ మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్ల మీదే పట్టుకొని నుంచున్నాను. నేను తీసుకుంది కూడా సుమారు 10:30, 11 ఆ సమయమే. ఎందుకు తీసుకున్నానంటే నాకు అర్థమైంది, ఒకరోజు గ్యాప్ పెట్టాను అనుకోండి, ఈలోపే ఏదైనా ప్రమాదం జరిగితే నాకు చాలా ఇబ్బంది కదా. అందుకే నేను కూడా ఆ రాత్రి గడియలోనే తీసుకున్నాను బాప్తిజం. అవసరమైతే నేను ఆ దైవ సేవకుడు ఎవరో పేరు చెబుతాను, మీరు అతను అడిగినా కానీ అతను చెబుతాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, రక్షణ పొందుటకు నిర్లక్ష్యం చేయకండి, రక్షణ పొందుటకు ఆలస్యం చేయకండి. రక్షణ పొందుటకు బాప్తిస్మం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మీరు బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేయకండి. నేడు అనే రోజే మనది, అంతే కదండి. నేడు అనే రోజే మనది, రేపన్నది మనది కాదు. కనుక బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, నేడే రక్షణ దినం, ఇదే మీకు అనుకూల సమయం. పాటలు పాడారు కదా, ఇదే మీకు అనుకూల సమయం, నేడే రక్షణ దినం. మీరేం చేయాలంటే రక్షణ పొందండి. బాప్తిస్మం తీసుకున్న వారు బాప్తిస్మం ఇమీడియట్గా అర్జెంటుగా మీరు బాప్తిస్మం తీసుకోండి. ఎందుకంటే ఇది దేవుని సంకల్పం. ఇలాంటి సంకల్పాన్ని నిర్లక్ష్యం చేసిన వారు కూడా చాలామంది బైబిల్లో ఉన్నారు. చూడండి, లోకాసు వార్త 7వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నారు. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని చెప్పుకొనిరు. కానీ ఏమంటే ఎలాంటి వారు దేవుడు న్యాయవంతుడని చెప్పుకొని బాప్తిస్మం తీసుకున్నారంటే, సామాన్య ప్రజలు, అలాగే సుంకరులు. అంటే సుంకరులు కానీ పాపులు కానీ వీళ్ళు దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొని యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నారు. కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. అంటే నీ విషయంలో దేవుని సంకల్పం ఏంటంటే నువ్వు బాప్తిస్మము తీసుకోవటం. అలాంటి బాప్తిస్మాన్ని వాళ్ళు నిరాకరించారంట. అలాంటి దేవుని సంకల్పాన్ని వాళ్ళు నిరాకరించారంట, నిర్లక్ష్యం చేశారంట. అంటే మన విషయమై దేవునికి ఉన్న సంకల్పం ఏంటంటే మనం రక్షించబడాలి, మనం బాప్తిస్మం తీసుకోవాలి. కనుక అలాంటి బాప్తిస్మాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ బాప్తిస్మమే మనలను రక్షిస్తుంది, రక్షణలోకి తీసుకువస్తుంది మనల్ని. ఆ బాప్తిస్మం గురించి పేతురు గారు మాట్లాడుతూ చివరిగా చూసి ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఏమంటే దానిపైన నోవాహు గురించి రాయిస్తాడు.
నోహ గురించి దేవుడు రాస్తాడు. నీటి ద్వారా 8 మంది రక్షణ పొందితే ఇప్పుడు దానికి సాదృశ్యమైన బాప్తిస్మము మనలను రక్షించుచున్నది. బాప్తిస్మము రక్షించుచున్నది. రక్షణ పొందుటకు నేనేం చేయాలి? బాప్తిస్మము తక్షణమే నువ్వు తీసుకోవాలి. అది దేవుని సంకల్పం. అది రక్షణలోకి వచ్చినట్టు మనం. ఏమంటే బాప్తిస్మమే మనకు గుర్తండి. బాప్తిస్మం తీసుకున్నావా, అమ్మయ్య, ఇక గుండె మీద చేసుకొని మీరు దేవుని కోసం బ్రతకండి. బాప్తిస్మం తీసుకోలేదా, దేవుని కోసం బ్రతికినా వేస్టే, ఎక్కడికి వచ్చినా కానీ వేస్టే. నేను ఖచ్చితంగా చెబుతున్నాను కదా. మీరు బాప్తిస్మం తీసుకోకుండా ఏ భక్తి అయితే చేస్తున్నారో అదంతా వృధా. దేవుని సంకల్పం బాప్తిస్మం అయితే ఆ బాప్తిస్మే మిమ్మల్ని రక్షిస్తుంది. ఓకేనా? మరి ఇదే శీర్షికలో మరికొన్ని విషయాలు వచ్చే వారం మనం తెలుసుకుందాం.